సునీల్ కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ అలీకి షాక్ తగిలింది. ఆయనకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మహిళలు పీసీసీ చీఫ్ పై షబీర్ అలీ తీవ్ర ఆరోపణలు చేసిన ఆడియో వైరల్ అయింది. దీనిపై ఏఐసీసీ సీరియస్ అయింది. మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. షబీర్ అలీపై ఇప్పటికే కామారెడ్డి కాంగ్రెస్ నేతలు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయగా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. షబీర్ అలీ ఆడియో వైరల్ కావడంతో ఏఐసీసీ షబీర్ అలీపై సీరియస్ వ్యక్తం చేసింది. మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడడంపై అలాగే ఏఐసీసీపై కించపరిచే విధానంగా మాట్లాడడంపై అటు కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది. షబీర్ అలీకి షోకాజ్ నోటీసులు పంపింది క్రమశిక్షణ కమిటీ. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ని అడిగి తెలుసుకుందాం. ఆల్రెడీ కామారెడ్డిలో ప్రతాప్ అటు చంద్రశేఖర్ రెడ్డి ఇటు షబీర్ అలీకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు కంప్లైంట్లు క్రమశిక్షణ కమిటీ దగ్గర హాజరుల వరకు వెళ్ళింది. ఇప్పుడేమో షబీర్ అలీకి నోటీసులు క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నేపథ్యంలో షబీర్ అలీ హాజరయ్యే అవకాశం ఉందా కమిటీ ముందు? ఎస్ సునీల్, దీనికి సంబంధించి షబీర్ అలీ చేసిన కామెంట్స్ సంబంధించిన ఆడియో పైన ఏఐసీసీ పార్టీ అధిష్టానం కూడా చాలా సీరియస్ గా ఉంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఆయన యూజ్ చేసిన వర్డ్స్ ఏవైతే ఫోన్ కాల్లో ఆడియోలో చూసినట్లయితే కనుక మహిళల పట్ల మాట్లాడిన కామెంట్స్ ఏవైతున్నాయో ఆ కామెంట్స్ పైన పార్టీ అధిష్టానమే చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ విషయానికి సంబంధించి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ఎంతటి సీనియర్ వ్యక్తి అయినా కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పార్టీ అధిష్టానం కూడా సీరియస్ గా ఉంది. మరోవైపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. అదే జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ ఇక్కడ జరుగుతున్న ఈ పరిణామాలు సీనియర్ నేత అని చెప్పేసి చూస్తున్నప్పటికీ కూడా ఆయన ఇంత దాదాపు 30-40 సంవత్సరాల పార్టీలో ఉన్న వ్యక్తి ఈ విధంగా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. పార్టీలో దాదాపు చాలా కాలం ఉంటూనే పార్టీకి సంబంధించి పార్టీ నుంచి కూడా దాదాపు ఇప్పటికీ 9 సార్లు టికెట్ ఇవ్వడం జరిగింది. 9 సార్లు పోటీ చేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడేంత సీనియర్ వ్యక్తి ఇట్లా పార్టీని కించపరిచే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అందులోనూ పీసీసీ చీఫ్ గా ఉన్న వ్యక్తి పైన చేసిన ఈ అనుచితమైన వ్యాఖ్యల పట్ల అసలు సహించేది లేదు అనే విషయానికి సంబంధించి కూడా పార్టీ అధిష్టానం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. కాబట్టి వెంటనే ఈ అంశానికి సంబంధించి నేరుగా పార్టీ అధిష్టానం నుంచి క్రమశిక్షణ కమిటీకి కూడా ఫోన్ కాల్ వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. క్రమశిక్షణ కమిటీ కూడా ఈ విషయంలో సంబంధించి కూడా చాలా సీరియస్ గా తీసుకొని వెంటనే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్ గా క్రమశిక్షణ కమిటీ ముందొచ్చు దీనికి సంబంధించి సంజాయిషి ఇచ్చుకోవాలి, దీనికి సంబంధించి వివరణ ఇచ్చుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి అక్కడ జనరల్ సెక్రటరీ ఉన్న చంద్రశేఖర్ రెడ్డి విషయంలోనే వివాదం చోటు చేసుకుంటుంది. ఇప్పటికే జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డిని కూడా క్రమశిక్షణ కమిటీ పిలిచి నోటీసులు సర్వ్ చేశారన్న వివరణ కోవడం జరిగింది. అక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఇష్యూస్ సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. 2 రోజుల క్రితం ఆయన గాంధీ భవన్ కూడా వచ్చి క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ ముందు కూడా అటెండ్ కావడం జరిగింది. ఆయన మీద వచ్చిన ఆరోపణలకు అన్నిటి కూడా వివరణ ఇచ్చుకుంటూ దీనికి ముఖ్యంగా షబీర్ అలీ చేసిన కామెంట్స్ సంబంధించి కూడా ఆయన స్పందించడం జరిగింది. మీడియా అడిగినప్పుడు తాను ఎక్కడ కూడా ఎక్కడ అసలు పీసీసీ చీఫ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం నేను పార్టీకి పనిచేసిన మనకే నాకు ఈ పదవి రావడం జరిగింది జనరల్ సెక్రటరీ అనేది. గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఇప్పుడు ప్రజెంట్ సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి అక్కడ నుంచి పోటీ చేసిన సందర్భంగా అక్కడ కామారెడ్డిలో తాను పూర్తిగా మీనేసుకొని పనిచేసినందుకే పార్టీకి సేవ చేసినందుకే తనకు జనరల్ సెక్రటరీ పోస్ట్ రావడం జరిగిందంటూ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. తాను ఎక్కడ కూడా ఎలాంటి ప్రలోభాలు కానీ ఏం చేసినా దాఖలాలు లేవు, ఎక్కడ కూడా ఈ విషయానికి సంబంధించి ఎలాంటి విచారణ చేసుకున్నా తాను కూడా సిద్ధమంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి షబీర్ అలీ చేసిన కామెంట్స్ అటు పార్టీలో కానీ అటు బయట నుంచి కూడా దీనికి సంబంధించి చాలా వరకు కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశానికి సంబంధించి అనుచితమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ విషయంలో సంజాషించుకోవాలని చెప్తున్నారు. మరోవైపు పీసీసీ చీఫ్ కూడా ఆయనను ఉద్దేశించి చేసిన కామెంట్స్ కాబట్టి పీసీసీ చీఫ్ కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు కాబట్టి షబీర్ అలీకి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. షబీర్ అలీ త్వరలో క్రమశిక్షణ కమిటీ ముందుకొచ్చి సంజాషించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి అటు అధిష్టానం కానీ ఇటు పీసీసీ గానీ సీరియస్ గా ఉన్న నేపథ్యంలో షబీర్ అలీ పైన ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. సునీల్. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.